బాయ్ వాళ్ళు నీతో మాట్లాడుతున్నారు అందుకని చెప్పి. బాయ్ వాళ్ళ అదే అసలు ఏమైందో ఏంటి అన్నది కరెక్ట్ గా తెలుసుకోవడం. నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పలే, అందుకే నేను నేర్చుకుంటాను ఏం కనుక్కున్నాను అందుకని ఒకసారి నీతో మాట్లాడి అని అన్నారు అన్నమాట. ఇప్పుడు కన్విన్స్ చేసిన నా పరిస్థితి అలా లేదు బ్రో, కన్విన్స్ అయ్యే పరిస్థితి. ఏంటి ఇవన్నీ కట్టుకుంటా కొంచెం ఏమన్నా వస్తాయేమో అనుకుని నేను చేసా. ఇప్పుడు సైన్ అప్ ఇవి చేస్తే గానీ వస్తాయి అంటే నాకు నేను అలా అబద్ధం చెప్పి నేను చేయలేను. అది అంటే అబద్ధం ఎవరే చెప్తున్నాడు? అబద్ధం చేస్తున్నావు అని ఎట్లా అనిపిస్తుంది? నీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు అలాగే అనిపిస్తుంది. నా మైండ్ చేంజ్ అవ్వదు మొత్తం. ఈ ఇన్వైట్స్, ఈ ఇన్ఫోలు కంగారుగా మాట్లాడమని చెప్పడం, అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అర్జెన్సీ క్రియేట్ చేస్తాం అంటే మరి అక్కడ అదే మళ్ళీ మిడ్ నైట్ కి మొత్తం కాల్ చేసి ఫ్రెండ్స్ కాల్ చేసి డబ్బులు తీసుకోమని చెప్పడం, ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నావు నాకు అర్థమైంది. ఫాదర్ది కొంచెం అంతా సెటిల్ చేసిన తర్వాత 8:30 టైంలో జూమ్ కాల్లో కూర్చున్నా. మరి ఏం అవ్వకు, బిజినెస్ ని ఎలా గ్రో చేయాలన్నది నేను హెల్ప్ చేస్తాను. దాని గురించి నీకున్న డౌట్ అన్నీ నాకు అర్థమైంది. కూర్చొని మాట్లాడదాం, కొంచెం కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది. నువ్వు రోడ్డు మీద ఉన్నట్టున్నావు, టెన్షన్ ఏం పడకు. ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఐ విల్ బి నిన్ను సక్సెస్ఫుల్ చేసే బాధ్యత నాది, ఓకేనా? దాని గురించి ఏం టెన్షన్ పడదు, నేనున్నాగా మచ్చా. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంటే నేను ఇంకా కాల్ చేస్తున్నానా? మరి ఎంతకాలం ఉంటుంది ఫస్ట్? నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల, ఇలా ఇంటర్వ్యూస్ ఇది తీసుకోవడం వల్ల నీకేమన్నా మనీ జనరేట్ అవుతుందా? ఆఫ్ కోర్స్, మనకి యూజ్ క్రియేట్ అవుతాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే సైన్ అప్ చేయకపోయినా నీకు మనీ జనరేట్ అయ్యే ప్రాసెస్ ఉందా? ఉంటుంది మరి. అదే కదా నా సిస్టమ్. మీరు అందరూ వీళ్ళందరూ నా సిస్టంలోనే ఉన్నారు, అందరి యూజ్ నాకు ఉన్నాయి. అదే కదా ఒకళ్ళిద్దరు నీ సిస్టమ్ కొంచెం స్టేబుల్ చేసుకోవడానికి. అంటే నేను ఇప్పుడు దాకా చూసిన దానిలో నాకేమనిపిస్తుంది అంటే జస్ట్ నా పని ఏంటంటే సైన్ అప్ చేసుకుంటేనే కానీ నాకు మనీ కానీ యూవీస్ కానీ ఏమి జనరేట్ అవ్వవు. సరే అలాగే అనుకున్నాను. ఎంత చేద్దాం అనుకుంటున్నాను నీకు యూవీస్ జనరేట్ అవ్వాలంటే? అదే కదా నాకు ఫుల్గా ఇంకా ఏం తెలియట్లేదు కదా. కూర్చొని క్లియర్గా మాట్లాడదాం. దానికి తోడు వీళ్ళందరూ ఇలా కాల్ చేసి ఇలా అర్జెన్సీ క్రియేట్ చేసి అప్పటికప్పుడు డబ్బులు తెచ్చుకొని ఇవన్నీ చూసేసరికి నాకు అంతా నెగిటివ్ మీదే వచ్చేస్తుంది బ్రెయిన్ మొత్తం. ఏది చూసినా నాకు స్కామ్ లాగే కనబడుతుంది. అదే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వెళ్ళి హాస్పిటల్కి సరేలే 8:30 8:30 ఆ టైంలో కూర్చున్నాను. 9:30 అయినా పర్లేదు.